టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మనం చూసాం. రాష్ట్ర రాజకీయాలలో ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రధానమైన చర్చ ఎక్కడ ప్రారంభమైంది, ఎటువైపు ఎండ్ అవుతున్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఎస్ఎల్బీసీని సందర్శించింది ఎవరు, ఎస్ఎల్బీసీకి సంబంధించి కనీసం అడుగులు వేయకుండా ఉన్న నేతలు ఎవరు, ఎందుకు ఎస్ఎల్బీసీ పట్ల వివక్ష అనేది ఒకసారి మనం చర్చించాలి. ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నష్టపోయాం, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే కూడా ఎందుకు పూర్తి స్థాయిలో స్పందించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న తరుణం కనబడుతుంది. అయితే నిన్న ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అక్కడ అడుగుపెట్టిండండి. అడుగు పెట్టగానే తాను చెప్పిన మాటలేంటి, తాను చెప్తున్న అంశాలు ఏంటి అనేది కూడా కాస్త ఆసక్తిగా నేను ఎదురు చూసే ప్రయత్నం అయితే చేశా. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఆ హోదాకు సంబంధించి ఆ గౌరవానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగానైతే ఎదురు చూసా. కానీ అక్కడ అనుకున్నది ఒకటి, అతను మాట్లాడింది మరొకటి. ముఖ్యమంత్రి హోదాను మరిచి ఒక సామాన్యుల్లా తన ఉపన్యాసమే అనుకోవచ్చు, ప్రెస్ మీటే అనుకోవచ్చు, లేకపోతే మాటలే అనుకోవచ్చు, ఆ విధంగా జరిగిపోయింది అని చెప్పడం కూడా వాస్తవమే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ముఖ్యమంత్రి చేసిన ప్రెస్ మీట్లో నిన్న కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏంటి? కేవలం టార్గెట్ బై బీఆర్ఎస్ అంతే, అంతకు మించి మరొక అంశం కూడా కనబడదు, మరో అంశం కూడా రాదు అని చెప్పడానికి సాక్ష్యం కనబడుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వల్లనే జరిగిందట అనే కోణానికి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏంది అంటే టనెల్ను పరిశీలిస్తామంటే ప్రజాప్రతినిధులను మేము అడ్డుకోలేదంటూ, లేదా రకరకాలుగా మన రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు కొనసాగుతూ వచ్చాయి. సో వాటికి సంబంధించి తెలంగాణ యావత్తు సమాజం కూడా చూడాలి కదా, నిజంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో ప్రభుత్వం యొక్క తప్పు ఉందా, లేకపోతే ఎవరి తప్పు ఉంది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎస్ఎల్బీసీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రసంగం మొత్తం ఏ విధంగా కొనసాగింది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తాను మాట్లాడిన ప్రతి అంశం కూడా ఎంత గౌరవప్రదంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొట్టే తెచ్చేవచ్చే. ముఖ్యమంత్రి గారి ప్రసంగానికి సంబంధించి కూడా మనం చూసే ఒకసారి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఎస్ఎల్బీసీ టనెల్ మీద ఏ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినండి. ఆ తర్వాత మీకు అన్నింటినీ కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఏం మాట్లాడిండండి? ఎస్ఎల్బీసీకి సంబంధించి 2005లో పూర్తి స్థాయిలో కూడా ఒప్పందం జరిగిన తర్వాత ఇది దాదాపుగా 42 నుంచి 43 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో తన యొక్క గమ్యం ఉంటుంది. ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించి నేనేం చెప్పిండు అంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి టనెల్ మొత్తం 32 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లను కాదు 32 కిలోమీటర్లు అంటూ కేసీఆర్ హయాంలో తవ్వింది కేవలం 12 కిలోమీటర్లే అయితే 2 కిలోమీటర్లు అంటూ అబద్ధాలు ముఖ్యమంత్రి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో వినండి ఒకసారి. ఒకసారి ఇక్కడ చూడుర్రి, ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏ ప్రభుత్వంలో ఎంత తవ్వింది అనేది ఒకసారి ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. మొత్తానికి 2005లో ఒప్పందం జరిగింది, 2006 నుంచి 2008 వరకు సున్నా పని జరిగింది. 2008, 2009 మధ్యలో 2968 మీటర్లు అంటే 2 కిలోమీటర్లకు సంబంధించి చూసారు ఇక్కడ. దాంతోపాటు 2009, 2010లో 3086 మీటర్లు, దాంతోపాటు 2010, 2011లో 3259 మీటర్లు, 2011, 12లో 4474 మీటర్లు, 2012, 13లో 4215 మీటర్లు,
2013-14లో 4888 మీటర్లు, టోటల్గా 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే తవ్విరు. సో ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఈయన 32 కిలోమీటర్లు తవ్వినా అన్నాడు. ఇనురు మీరే. ఎంత పచ్చి అబద్ధం అంటే ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఈ అబద్ధాన్ని మీరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వింటున్నారు. ఇక్కడ లెక్కలతో సహా ఉందండి. 2013-14 వరకు వీళ్ళు తవ్వింది కేవలం 22 కిలోమీటర్లకు సంబంధించి మాత్రమే. 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే వీళ్ళు తవ్వుతే, మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే మేము మొత్తం 32 కిలోమీటర్లు తవ్వినామని చెప్తున్నాడు. మరి ఇది అబద్ధం కదా? రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న వ్యక్తి ఇంత పచ్చిగా అబద్ధం ఆడితే మనం ఏం చేద్దాం? ఇంత పచ్చిగా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారే అబద్ధాలు చెప్తే ముఖ్యమంత్రి గారి హోదాకు, ముఖ్యమంత్రి గారి పదవికి కలంకం కాదా? ఒకసారి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. వీళ్ళ హయాంలో తవ్వింది కేవలం 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే తవ్వుతే దాన్ని 32 కిలోమీటర్లు అంటూ అబద్ధం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇంతటితో అయిపోయిందా అంటే కాని పరిస్థితి కనబడుతుంది. ఇక మళ్ళొక్కసారి ఇంకో అంశాన్ని కూడా మాట్లాడండి, ఒకసారి చూడండి. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు మళ్ళీ వినండి. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం. ఎవరు పంపించిరు? ప్రజాప్రతినిధులు. ఎస్ఎల్బీసీ టనెల్ను పరిశీలిస్తామంటే ప్రజాప్రతినిధులను మేము అడ్డుకోలేదు. ఎవరు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటండి? ప్రాజెక్టును, ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రాజెక్టును ఎవరైనా ప్రజాప్రతినిధి అక్కడికి వెళ్ళి పరిశీలిస్తామంటే అక్కడికి వెళ్ళి సూచనలు చేయండి, వాళ్ళు ఏం చెప్పినా మేము వింటామంటూ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఈ రోతాబద్దాలు ఎంతసేపు అండి? 2 నిమిషాల పని. ఇగో ఇక్కడ ఏం జరిగిందండి ఒకసారి చూడండి. ఇక్కడ ఎవరు? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకు సంబంధించిన హరీష్ రావును అడ్డుకున్నది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? వీళ్ళు ఎస్ఎల్బీసీకి సంబంధించి పరిశీలించడానికి వెళ్తా ఉంటే వీళ్ళని అడ్డుకున్నది ఎవరండి? ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. ఇగో చూడండి, ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళని అడ్డుకున్నది ఎవరు? ఒకసారి మీరే చూడాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నాయకులందరినీ కూడా, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తున్న తరుణంలో ఎక్కడికక్కడ పోలీసుల పహారాల మధ్య అడ్డుకున్నది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారు చెప్పేదేంటి? ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటుగా మేమే ప్రజాప్రతినిధులను దగ్గరుండి పంపించామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ అడ్డుకున్న దొంగలెవరు, అడ్డుకున్న వ్యక్తులెవరు, అడ్డుకున్న లంగలెవరు అని మేము అనగలుగుతాం. కానీ మేము అనం. మాకు సంస్కారం ఉన్నది. కుసంస్కారం లేకపోయినా సంస్కారం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించి అడ్డుకున్నారా లేదా ఎస్ఎల్బీసీకి సంబంధించి? మరి మన ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? మేము ఎవరిని అడ్డుకోలేదు, మేము అసలు ఏ ప్రజాప్రతినిధిని కూడా మేము అడ్డుకోలేదని కూడా చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకసారి అబద్ధాలు. ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఇన్ని అబద్ధాలు ఆడుతున్న ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమంటారు? నేను ఎందుకు ఈ ప్రెస్ మీట్కు సంబంధించి వీడియోలు మీ దగ్గర ఉంచుతున్నా అంటే, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు దగ్గరికి ఎవరు వెళ్ళినా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా మేము అడ్డుకోలేదంటూ డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. కానీ ఇదే ఎస్ఎల్బీసీకి సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెళ్తా ఉంటే అడ్డుకున్నారు. పోలీసులకు సంబంధించి అడ్డుకున్నారు. కేవలం 5గురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మరి ఇలాంటి అప్పుడు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడినప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకొకటి ఏంది, 22 కిలోమీటర్లు తవ్విన వీళ్ళ ప్రభుత్వం ఈరోజు చెప్తున్న మరో అంశం కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది.
ఇక దాంతో పాటుగా ఒకసారి గిది కూడా వినాలి. 44 కిలోమీటర్లలో 20 మొత్తం 44 కిలోమీటర్లు అండి. మళ్ళొకసారి వినండి. చెప్పండి సార్. 4 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. ఒక్క నిమిషం మళ్ళా చెప్పాలి మీరు. చెప్పండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. ఎన్ని కిలోమీటర్లు? 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. ఎస్, మంత్రి జూపల్లి గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అదే ఎస్ఎల్బీసీ సందర్శనకు ఇదే తన్నీరు హరీష్ రావు వెంట వెళ్ళిన వ్యక్తి మెడలో కండువా మారినప్పుడు ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నాడు అనేది ఇప్పుడు మీకు సాక్ష్యం చూపెడతా. మళ్ళొకసారి మీరు చెప్పండి సార్ మీ స్టేట్మెంట్. 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. ఎస్, రైట్, ఇక్కడనే ఉండండి. ఈయన ఏం చెప్తున్నాడు? గతం అంటే ఇప్పుడు 2005లో ఈ ప్రాజెక్టు యొక్క ఒప్పందం వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మొదలైంది. ఒప్పందం అనేది జరిగింది. ఇక పనులు అనేది 2008 నుంచి ప్రారంభమవుతూ అవుతూ 2014 వరకు వచ్చినాయి. అంటే టోటల్గా 24 కిలోమీటర్లు మా ప్రభుత్వ హయాంలో గతంలో జరిగింది అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? మంత్రి జూపల్లి. ఓకేనా? మరి మంత్రి జూపల్లి గారు ఇప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఒకసారి చూడండి. 2014 వరకు కూడా 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే, 24 కిలోమీటర్లు కాదు 22 కిలోమీటర్లు మాత్రమే మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అంటే మంత్రి గారు ఎంత శుద్ధ అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు మంత్రి గారిని ఏమందాం? అబద్ధాలు చెప్పే మంత్రి మాకొద్దు, మాకు నిజాలు చెప్పే మంత్రి కావాలందమా? లేకపోతే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, అబద్ధాల కోరు మంత్రులు మాకొద్దు, వీళ్ళందరూ రాజీనామా చేయందమా? ఎందుకు రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు? మీకు సరి అయిన అవగాహన లేకపోతే, సబ్జెక్టే లేకపోతే, దాని మీద అవగాహన లేకపోతే మాట్లాడకండి. మిల్లిక రామ్మ బుజ్జి బంగారం అని మిమ్మల్ని మాట్లాడమని ఎవరు కూడా చెప్పట్లేదు. మీరు అబద్ధాలను ప్రజల్లోకి పోర్ట్రేట్ చేయకండి. మీరు చెప్పేది పచ్చి అబద్ధం. లైవ్లో సాక్ష్యాలను చూపించిన కదా, ఇంకేదో మాట్లాడతాడట. కానీ అన్న మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా, 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. రైట్, 10 11 అనుకుంటా. ఓకేనా? సరే, వాళ్ళ మాట మనం ఎందుకు కాదన్నది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. 10 11 టీఆర్ఎస్ ప్రభుత్వం తవ్వింది. ఇది 2014 జూన్ 14 నుంచి మార్చి 15 వరకు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం ఇప్పటి వరకు అంటే 2023 వరకు కూడా 23 24 అంటే 23 వరకు 11 కిలోమీటర్ల 482 మీటర్లు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పనులు జరిగినాయి. పనులకు కావాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, దాదాపుగా వీళ్ళకు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో అక్కడ కరెంటు బిల్లులు కూడా మాఫీ చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన కాస్త ఎక్విప్మెంట్ను కూడా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించడం వల్ల ఈ 11 కిలోమీటర్ల మేర తవ్వకాలు అనేది జరిగింది. దాంట్లో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ప్రమాదాలు జరగలే, ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలే. అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తారు, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం చెప్తారు. మరి ఈ అబద్ధాలు చెప్పే వ్యక్తులను మనమేమందాం? ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు ముఖ్యమంత్రి గారే చెప్తే, మరి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులే అబద్ధాలు చెప్తే మరి మేమేం చేయాలి? అసలు మీరు ముఖ్యమంత్రి కాదనాలా, మీరు మంత్రులే కాదనాలా, లేకపోతే అబద్ధాల మంత్రి అందమా, అబద్ధాల ముఖ్యమంత్రి అందమా? అబద్ధాలతో ప్రజల్లోకి వస్తున్నారు. ఆల్రెడీ 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు కూడా అబద్ధాలతో మీరు మేనిఫెస్టో ఇచ్చిర్రు అని అనాలా? ఒక్కసారి తెలంగాణ సమాజం దీనికి సమాధానం చెప్తుంది, వాళ్ళే ఆలోచించుకుంటారు. సో మొత్తానికి ఇక్కడ అబద్ధం ఎంత స్పష్టంగా ఉన్నది అనేది నేను వీడియోలతో సహా చూపెట్టిన. ఇక మోడీ మంచోడు, మన పట్ల సానుభూతి ఉన్నోడు, సమస్యలు పరిష్కరించాలని చూస్తున్నాడు, కిషన్ రెడ్డితోనే పగతో ఉన్నాడు. కిషన్ రెడ్డి నేను ఒకే దగ్గర పెరిగినాం, ఇంకెంతకాలం ఈడీ సిబిఐకి భయపడతాం, కేసీఆర్ వల్లే ఎస్ఎల్బీసీ కూలింది. వరవ్వా, ఇక చూడు రే ఏందంటే నరం లేని నాలుకే ఏదో అంటదట, అందుకే రేవంత్ రెడ్డి కోడై కూస్తున్నాడట, ఇవన్నీ జరుగుతున్నాయట టా టా టా. అందుకే చెప్తున్నా కేసీఆర్ వల్లే ఎస్ఎల్బీసీ కూలింది. బీఆర్ఎస్ 2 కిలోమీటర్లు తవ్విందన్న రేవంత్ రెడ్డి 11 కిలోమీటర్లు తవ్విందని ఇటీవల చెప్పిన ఎవరు జూపల్లి. దాంతోపాటు నిండు సభలో అబద్ధాలు చెప్పిన సీఎం 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్న రేవంత్ ఇవ్వలేదంటూ చేతులు ఊపిన మహిళలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి మన యొక్క ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఒకటి మిగిలిపోయింది ఆనిముత్యం, ఇదేనండి. మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని సాయంతోడు పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుంది. సమస్య అక్కడ లేదు,
సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్న కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. కాదండి, ఈ పచ్చి అబద్ధాన్ని మీకు ఎట్లా చెప్పాలి ఒకసారి మీకు చెప్పనా. ఇక్కడ ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఈయనే తెలంగాణ రాష్ట్రానికి సీఎం. ఒకసారి మీరు అంతా ఆలోచించండి. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాంతోపాటు సెంట్రల్ అంటే ఇక భారతదేశం మొత్తం వస్తుంది. ఇండియాకు సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించి బీజేపీ పార్టీ నుండి సెంట్రల్ మినిస్టర్గా ఎవరు కిషన్ రెడ్డి. ఇక్కడ కిషన్ రెడ్డి చెడ్డోడు, కానీ ప్రధాని నరేంద్ర మోడీ మంచోడు. ఎవరి స్టేట్మెంట్ ఇది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్తే కిషన్ రెడ్డి వినడా? కిషన్ రెడ్డి వినడా అంటున్నా. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రధాని నరేంద్ర మోడీ కదా. ఆయన చెప్తే కిషన్ రెడ్డి వినడా? వింటాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది కాదు. ఇక్కడ విషయం ఏంది అంటే మనోడు సార్ ఉన్నాడు కదా, మన రేవంత్ రెడ్డి సార్ మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఏంది అంటే మీకు అందరికీ తెలుసు, ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది నిన్న. ఏంది గిడొక్కసారి మీరు ఉత్తానే అన్నాడు అని అనుకోవడం మన యొక్క దౌర్భాగ్యం. నేను చెప్తున్నా, ఇగో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది, ఒకసారి ఇది చూపెట్టు. ఇంకెంతకాలం ఈడీ సిబిఐకి భయపడతాం? క్లియర్గా మీకు అర్థమైంది కదా. మనోడు పెద్ద తప్పు చేసిండు కాబట్టి ఇంకెంతకాలం సిబిఐ ఈడీకి భయపడతామంటూ స్టేట్మెంట్ ఇచ్చిండు. అసలు విషయం ఏంటంటే కిషన్ రెడ్డి విషయం కాదు ఇక్కడ. కిషన్ రెడ్డికి భయపడడమో, కిషన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అడ్డుకుంటున్నాడు అని అభండాలేసో బట్టగాల్సి మీదేయడమో ఇది కాదు అసలు విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈడీకి సిబిఐకి ఈయన ఎందుకు భయపడుతున్నాడు అంటే ఈయన స్కాములు చేసిండు కాబట్టి భయపడుతున్నారు. ఇది ఒక అంశం. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మరొకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీని నెత్తి మీద ఎత్తుకోవడానికి కారణం ఏంటి అంటే అతి త్వరలో ఈయన ఎవరు మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చింది కదా, తను ఏం చేస్తున్నది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాస్తవాలు అంటే రియాలిటీ ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, వాటన్నింటికి రాహుల్ గాంధీకి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఉండొచ్చు, ఏది రేవంత్ మన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటూ కూడా రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండట. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏంటి అంటే మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏఐసిసి దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఏమన్నదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మన ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో అయితే ఏర్పడింది, కానీ తెలంగాణలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి అంటే యనుమల రేవంత్ రెడ్డి మన ప్రభుత్వంలో ఉండొచ్చు, లేదా ఇతను పార్టీ మారచ్చు, కానీ అక్కడ పార్టీని మాత్రం మీరు చక్కదిద్దిరండి అని తోలిండట. విషయం ఏంది అంటే మనోడి మీద ఈడీ ఉన్ను సిబిఐ దర్యాప్తు జరగాలి. లెక్క ప్రకారం నాకున్న సోర్సు ప్రకారం ఈ రెండు దర్యాప్తులు జరగాలి. కానీ ఈడీ సిబిఐకి భయపడతాం, ఇంకెంతకాలం భయపడాలనే స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఎంక్వైరీ ఎక్కడో ఒక కాడ స్టార్ట్ అయింది, కానీ అది ఇప్పటి వరకు ప్రజలకు తెలియదు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈయన ఎప్పుడు పార్టీ మారదామా అని ఉబలాటంగా ఆరాటంగా ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు చీకొట్టిళ్ళు, ఏ ఓటర్ అయితే ఓటేసి ఇక్కడ గెలిపించిల్లో రేవంత్ రెడ్డిని గెలిపించిల్లో అదే వ్యక్తులు ఏ ఓటర్లు అయితే ఉన్నారో ఆ ఓటర్లు వద్దు బాబు రేవంత్ పాలన అనే కాడికి వచ్చింది. విషయం ఏంటి అంటే ఇక్కడ ఇంకొక కిరుకు కూడా ఉంది. ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో ఆయన మీద ఈడీ దర్యాప్తులు జరిగినాయి. ఈ ఈడీ దర్యాప్తు జరిగినప్పుడు భారతదేశ చరిత్రలో ఒక దర్యాప్తు జరిగినప్పుడు దర్యాప్తు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి వాస్తవానికి ఏం జరిగింది ఏం జరగట్లేదు అనేది కూడా వివరించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. కానీ ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నారు ఎవరు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రముఖ వ్యాపారవేత్త ఆదానీని సంబంధించిన కలిసిండు, ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి రాయబారం వెళ్ళడం వల్లనే ఆగిపోయింది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళని పట్టుకొని బీజేపీలోకి ఎప్పుడైనా రప్పించే ప్రయత్నం జరుగుతుంది. అదే బీజేపీ ప్లాన్ అనేది రేవంత్ రెడ్డి చెవిలో పడ్డది. రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ ఈడీ సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్నది కదా, ఈయన దగ్గర 15 మందే ఉన్నారు, నా దగ్గర 30 నుంచి 40 మంది ఉన్నారు, కాబట్టి నాకేంటి నేనే వస్తా, గీ పంచాయతీ అంత ఎందుకు, ఎట్లాగూ నేను కాంగ్రెస్లో ఉండలేకపోతున్నా, సెంట్రల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉన్న చోటుకే నేను వస్తా, సో ఈ కాంగ్రెస్ పార్టీ నాకు అద్దు, ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇబ్బంది పెడుతుంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను ఉండను అంటూ ఈయన మొరబెట్టుకున్నాడు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంకొక సంచలనమైన విషయం, ఏది చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత మీ అందరికీ తెలుసు కదా.
ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నంత కాలం ఈయన కుర్చీకేం కాదు, గుర్తుపెట్టుకొని. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా ఇటు భారతీయ జనతా పార్టీగా వాళ్ళతో సఖ్యతగా ఉన్నంత వాళ్ళకు ఈయనకు ముఖ్యమంత్రి పదవికి ఏమీ కాదు. ఈయనకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పిండంట చంద్రబాబు. ఏమని చెప్పిండంటే, భవిష్యత్తులో ఎట్లాగూ తెలంగాణలో నేను ఆ పార్టీలో ఉండనీయకుండా చేసే ప్రయత్నాలు జరుగుతుంది, నేను ముఖ్యమంత్రిగా దించడానికి రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయి, నేను ఎక్కువ కాలం ఉంచను, నువ్వు ప్రత్యామ్నాయం చూసుకోమంటే ఈయన చూపులన్నీ ఎక్కడి పోయినాయంటే బీజేపీ వైపు పోయినాయి. మరి బీజేపీలోకి ఈ 20 మందిని 30 మందిని 40 మందిని ఈ పొంగులేటి ఏంది నేనే వస్తా అని 40 మందిని తీసుకొని పోతాడు అని అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇన్నాళ్ళు కష్టపడ్డ వ్యక్తులు ఉంటారు కదా, ఆయన పేరే కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నాడు అంటే, ఈ సీన్ సితారా అంతా ఆయనకు కూడా ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, ఆయనకు కూడా అన్ని రకాలుగా సోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఆయనకు సంబంధించి ఈ సోర్స్ అంతా అందింది. అందిన తర్వాత జరిగిన పరిష్కారం ఏంటంటే, సో మొత్తానికి కిషన్ రెడ్డికి భయం పట్టుకున్నది. ఎందుకంటే తెలంగాణ బీజేపీకి సంబంధించి మళ్ళొక్కసారి ఈ రేవంత్ రెడ్డి వస్తే ఎవరెవరు నేలమట్టం అయిపోతారంటే గుర్తుపెట్టుకోరు. ఇందులో కిషన్ రెడ్డి కీలకతం అవుతాడు, దాంతో పాటుగా బండి సంజయ్ కేసర్ అవుతుంది, దాంతోపాటు ఈటల రాజేందర్ కేసర్ అవుతుంది, దాంతోపాటు ధర్మపురి అరవింద్, మళ్ళీ దాంతోపాటు రఘునందన్ రావు. ఇప్పుడు మీకు ఏవైతే పేర్లు వినబడుతున్నాయో క్లారిటీగా ఒక 15-20 పేర్లు వినబడతాయో వాటన్నింటికీ కూడా ముప్పు వాటిల్తుంది. ప్రధానంగా కూడా ఆయన బద్ధశత్రు ఉన్న డీకే అర్ణ కూడా. సో డీకే అన్నకు సంబంధించి సో ఇతను భారతీయ జనతా పార్టీలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఇది కిషన్ రెడ్డికి తెలిసి కిషన్ రెడ్డి ఎక్కడికక్కడ బ్రేక్లు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బ్రేకులలో భాగంగా సారు ఎక్కడికి వెళ్ళలేక, బయటికి వెళ్ళలేక, లోపలికి వెళ్ళలేక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇది వాస్తవం. ఇవన్నీ పక్కన పెట్టి పాపం ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ మంచోడే. ఎట్లా మంచోడైంది ఇవాళ ఈయనకు అంటే, సరే నువ్వు అత్త అంటున్నావు కదా, నేను కాదనా, నీ మీద ఈడీ కానీ సిబిఐ ఎంక్వైరీ ఆపేస్తాం, ఒకవేళ నువ్వు రాకపోతే వీటన్నింటినీ కూడా మళ్ళీ పురమాయిస్తా, అంటే మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేస్తా అని చెప్పిండంట. ఇంకొక విషయం ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడే మనోనికి ఎందుకు అయిందంటే, వీటన్నింటినీ కూడా ఆపేయడం ఒక ఎత్తు అయితే, ఇంకొక విషయం కూడా మనం బయటకు వచ్చింది. ఏంది అంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ పట్ల గౌరవం, ప్రేమ, అనురాగం ఉండడం అది వేరు. ఒక దేశ ప్రధానిని మనం గౌరవిస్తాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం గౌరవిస్తాం, రేవంత్ రెడ్డిని అపారంగా నేను గౌరవిస్తాను, కానీ ఆయన తీసుకునే నిర్ణయాలను నేను విభేదిస్తాను, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతాను. అదేవిధంగా ఈయనకు మంచోడు ఎట్లా అయిందంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ గురించి పార్లమెంట్ సాక్షిగా చర్చ జరిగింది, అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి అంశము కనబడలే. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, బడ్జెట్ కేటాయింపులు జరగలే. ఆ రోజు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మంచోడు కాలే, కానీ ఈరోజు సిబిఐ కానీ ఈడీ దాడులను ఆపితే మంచోడైంది. సో ఇక్కడ విషయం ఇది. కిషన్ రెడ్డి బ్రేకులు వేస్తలేడండి. మళ్ళొక్కసారి మీరు ఏంది అంటే అభద్రతా భావంలోకి వెళ్ళకండి. ఇది రహస్య ఒప్పందాల మూట, నేను మోసుకొచ్చిన వాస్తవాలు. కాదంటే మీరు మళ్ళొక్కసారి కూడా వినొచ్చు. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, మనోడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రతిదీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదుగా నెట్టే ప్రయత్నం చేస్తాను. అసలు కేసీఆర్ పదే పదే రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తొస్తున్నాడు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గుర్తు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చర్చించాలి. ఒకసారి నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్నే మనం ఒకసారి చూద్దాం. ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ వీడియో చాలా అవసరం, ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యమే వైఆర్టీవీ. ఇక్కడ ఆ స్టేట్మెంట్ డైరెక్ట్గా మీరు వినొచ్చు. స్వరంగం కూలింది కేసీఆర్ వల్లనేనట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులేవి జరగలేదంటూ మళ్ళీ అబద్ధాల వలవేత, ప్రమాదాన్ని విపత్తుగా చూడాలంటూ సుద్దులు. 9 రోజుల తర్వాత ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి అంటే ప్రమాద స్థలానికి చేరుకున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓకే, మనోడు ఏం చెప్పిండండి, చేతులు కట్టుకున్నాడు, ఏంది చూడండి అక్కడ నిల్చున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు, అధికారులు చెప్తున్నారు అవునా ఇట్లా జరిగిందా, ఓకే ఓకే అవునా ఏమని చెప్పిండు అంటే, ఇంకో స్టేట్మెంట్ కూడా వినాలి. మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి విచిత్రమైన మరొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇది మీ అందరికీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వరంగం కూలింది అనే స్టేట్మెంట్ ఎట్లొచ్చిందో, ఈ కేసీఆర్ వల్లనే కూలిందట. అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎస్ఎల్బీసీకి ఏమన్నా సంబంధం ఉందా? విజ్ఞానం ఉన్నోడు, ఆలోచన ఉన్నోడు, దిమాక్ ఉన్నోడు ఎవ్వడు కూడా మాట్లాడాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించి
ఆల్రెడీ 2014 నుంచి 2023 వరకు 11 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం దాని పనులను కొనసాగించింది. ఆ తర్వాత వీళ్ళని వాటిని ముందుకు సాగే క్రమంలో ఆల్రెడీ ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధించిన స్వరంగం ఉందో 12 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కూడా అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూలిపోయింది. దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ వల్లనే కూలింది అంటాడు. ఏందినే ఎంత అబద్ధం, అసలు ఏం చెప్తున్నాడో అర్థమవుతుందండి. నాకు ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం పట్ల అభద్రతా భావం ఉందండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు వల్ల భయం అవుతుందండి. మా ముఖ్యమంత్రికి ఏమన్నా అయిందా అని భయం అవుతున్నది నాకు నిజంగా. ఎందుకు అంటే ఈయన చెప్పే స్టేట్మెంట్లు ఒకసారి చూడుని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు ఏంటంటే స్వరంగం కూలింది కేసీఆర్ వల్ల. ఎట్లా కూలింది? కేసీఆర్ వచ్చి గడ్డపడ ఒడిచి కూలగొచ్చి రాత్రిపూట ఏమన్నా వేయండా? ఇక చూడుని, బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులేవి జరగలే, 11 కిలోమీటర్లు జరిగింది రేవంత్ రెడ్డి. దాంతోపాటు ప్రమాదాన్ని విపత్తుగా చూడాలంటూ శుద్ధులు ఎట్లా చెప్తారు? ఎస్ఎల్బీసీ ప్రమాదం అనేది ముందస్తుగా అధికారులకు అవగాహన లేదా? అక్కడ ప్రమాదం చోటు చేసుకుంటుందని తెలియదా? అభయారణ్యంలో మొదలు పెట్టడమే పెద్ద తప్పు. మళ్ళీ దాంతో దాదాపుగా 43 నుంచి 44 కిలోమీటర్లు అనుకుంటా. ఇక్కడ శ్రీశైలం నుండి అక్కడ దేవరకొండ దాకా ఈ స్వరంగం ఉంటుంది. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆయకట్టుగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి వల్లనే కూలిందంటున్న రేవంత్ రెడ్డి గారిని మనం ఏం చేద్దాం? ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడితే ప్రజలు ఏమంటారు? చేయనకపోతే అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా ముఖ్యమంత్రి గారికి? కేసీఆర్ వల్ల స్వరంగం ఎట్లా కూలుతుందండి? కేసీఆర్ వల్ల స్వరంగం ఎట్లా కూలుతుంది? నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, కేసీఆర్ వల్లనే స్వరంగం కూలుతుంది, కేసీఆర్ వల్లనే కూలింది అంటే కేసీఆర్ వచ్చి ఏమన్నా గడ్డపర పట్టుకొచ్చి మిషన్లను పట్టుకొచ్చి రాత్రిపూట ఏమన్నా దవ్విపోయిందా? ఏం మాట్లాడతాడు ఈయన ముఖ్యమంత్రి గారు? ఇది కరెక్టేనా మాట్లాడేది? ఏమన్నా భాష యాస? కేసీఆర్ వల్ల కూలింది అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రిని మనం ఏం చేద్దాం? అసలు ఓ సబ్జెక్టు ఉండదు, అబద్ధాలు చెప్తాడు, దాంతోపాటు ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. స్క్రిప్ట్ లెస్. స్క్రిప్ట్ ఇచ్చినా కూడా ఆ స్క్రిప్ట్ చదవడనే. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఇక్కడ చూద్దాం అసలు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏం జరిగింది. ఎస్ఎల్బీసీ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ హడావిడిగా 3.5 ఏళ్లలోనే పూర్తి చేయడం వల్లే మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిందని కొందరు అజ్ఞానంతో వాదిస్తున్నారు. మరి 2005లో మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ 20 ఏళ్లైనా సుదీర్ఘంగా ఎందుకు సాగుతున్నది? 2 దశాబ్దాల పాటు ఏంది నింపాదిగా నిర్మాణం చేస్తున్నా టనెల్ ఎందుకు కూలింది నెమ్మదిగా? ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి దాదాపుగా 80 పిల్లర్లు 70-80 పిల్లర్లు ఉంటే ఏదో ఒక పిల్లర్ కూలితేనే ఓ అయ్యా అదేంది ఎర్రికుక్కకైంచి అధ్వానం వర్షారు. ఇది వాస్తవం. కానీ ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించి అంటే కాళేశ్వరానికి ప్రాజెక్ట్ ఏమో తొందర 3.5 ఏళ్లలో అయింది. ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదాన్ని మాత్రం ఈ ఎస్ఎల్బీసీ అనేది పూర్తి స్థాయిలో చాలా ఏంది అంటే సంవత్సరాలుగా ముందుకు సాగుతూ వస్తున్నది. అంటే నెమ్మదిగా కడుతూ దాన్ని 444 కిలోమీటర్లు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్వరంగా చెప్పబడే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీళ్లతోని ముందుకు సాగేందుకు నిర్మాణం నెమ్మదిగా సాగుతున్నాయి. నెమ్మదిగా సాగినప్పుడు కూడా ఇంత జరిగితే దీన్నట ఏది ప్రకృతి విపత్తుగా చూడాలన్నట. చేసింది మానవ తప్పిదాలు, మళ్ళీ దీన్ని ప్రకృతి విపత్తుగా చెప్పాలని మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక ఏమనాలే? వాత్యం సుంకిశాల ఎస్ఎల్బీసీ అన్నీ కూలుడే. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రమాదాలు. ఇటు పెండింగ్లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్న బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలోనే నిర్ణీత గడువులోపు పూర్తి. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి నిదర్శనం. అతిపెద్ద సర్జికల్ పూల్ సబ్స్టేషన్లు పంప్ హౌజులు. 3.5 ఏళ్లలో 203 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి. 2005లో ఎస్ఎల్బీసీని ప్రారంభించిన కాంగ్రెస్ 20 ఏళ్లు దాటుతున్నా కూడా నేటికి పూర్తి కాని పరిస్థితి కనబడుతుంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా కనీసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ముచ్చట్లు చెప్తుంది. మళ్ళా ఊటనేల అని తెలిసి స్వరంగం ఎందుకు? నదీ గర్భంలోనే ఇసుకతోనే ఉంటుందని, ఆనకట్టలు ఆ ఇసుక మీదనే కట్టాల్సి ఉంటుందని తెలియని కొందరు నడమంత్రపు మేధావులు కాంగ్రెస్ నేతలు ఇసుకపై బ్యారేజీ ఎందుకు కట్టారని మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరంపై వితండవాదనలు చేశారు. ఆ అజ్ఞానాన్ని ప్రాతిపాదికగా తీసుకొని వాదిస్తే మరి అపార జలరాశులన్నీ అటవీ భూమి కింద ఉబికే నీటి ఊటలున్న నేలలో ఏ నమ్మికతో 44 కిలోమీటర్ల స్వరంగం ప్లాన్ చేశారు? షియర్ జోన్కు సంబంధించి అని తెలిసినా కూడా ఇక్కడ ప్రాజెక్టులన్నీ ప్రాణాలని ఎందుకు పనంగా పెట్టారు? ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఉందండి. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో మీరు ఎక్కడ తవ్వినా కూడా నీటి
ఊటలు అనేది వస్తుంది. ప్రస్తుతం అది అడవి ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా నీళ్లు ఉబికి వస్తాయి. పక్కనే పెద్ద ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వస్తాయి. కానీ ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి ఒక్క పిల్లర్ కూలినందుకే ఆ ఇసుకలు ఎట్లా కడతారు ఏం కథ అని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది లక్షల క్యూసెక్ల నీరుకి తట్టుకొని కలబడి పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజానికి నిలబడింది ఇక్కడ. కానీ ఇదే 44 కిలోమీటర్ల మేర స్వరంగం ప్లాన్ చేసారు కదా, మరి నీటి ఊటలు ఉంటే ఇవన్నీ అనేది తెలియదా, సోయలేదా అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. మరి 9 ఏళ్ళు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలే? బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ కింద 12 కిలోమీటర్ల స్వరంగాన్ని తవ్విందనే వాస్తవాన్ని పక్కన పెట్టి నాడు పనులు జరగకపోవడం వల్లనే నేడు ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల దాకా పసలేని వాదన చేస్తున్నారు. ఈ వాదనని హేతుబద్ధం అనుకుంటే ఎస్ఎల్బీసీ మొదలై 2005లో మరి ఇప్పుడు 18 నెలల ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని బీరాలు పలికిన వాళ్ళు అప్పుడే 2005 నుంచి 2014 వరకు 9 ఏళ్లలోనే స్వరంగాన్ని తవ్వేసి ఉంటే ఇప్పటికే పొలాలకు నీళ్లు పారేవే కదా, ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అంటే వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు చెప్పుడు తప్ప చేతలైతే కావండి, ఇది వాస్తవం. ఎందుకంటే దాదాపుగా 2005 నుంచి ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి చేస్తామని అప్పట్లో చెప్పింది. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కేవలం 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ ప్రాజెక్టు 2005 నుండి 2014 వరకు అంటే 9 ఏళ్లలో కూడా స్వరంగాన్ని తవ్వేసి ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరగపోయి ఉండేది కదా. ఈ ప్రమాదాన్ని ఎందుకు అంటే వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాల కోసం మాత్రమే తప్ప ఇంకా మరే ఎలాంటి అంశం కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. ఏంది అంటే నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడ అడుగు వేయగానే ఒక అంశాన్ని చెప్పాను. టనెల్లో ఇంకా టైం పడుతుంది, దేవాదులలో 5 ఏళ్ళు పట్టింది. ఎస్ఎల్బీసీ పరిశీలన తర్వాత సీఎం రేవంత్ మరో 2-3 రోజుల సమయం, 9 రోజులు గడిచిన దొరకని జాడ, సహాయక చర్యలలో 11 సంస్థలు, బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఇక నుంచి రోబోలతో టనెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక రోబోలను పంపించి పనులు చేస్తారట. అంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎవరిని మనుషులను పంపించలు అక్కడ పూర్తి స్థాయిలో ఊటలు ఉన్నాయని తెలుసు, ఎప్పుడు కూలుతుందో తెలియదని తెలుసు, ఎప్పుడు బురదమయం ఎప్పుడు నీళ్ళు వస్తాయో అని తెలుసు, దాంతో పాటుగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం మనోళ్ళు చెప్తున్న ముచ్చట ఇది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు రోబోలను పంపించి పనిచేస్తారట. అంటే ఇన్ని రోజులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రాణాలను పణంగా పెట్టింది వాస్తవం కదా. ఈరోజు పూర్తి స్థాయిలో ఇప్పుడు రోబోలను పంపించి పనులు చేపిస్తామని చెప్తుండే మన ముఖ్యమంత్రి. ఇక ఏం చేయాలి, ఇంకా 2 రోజులు టైం పడుతుందట, ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది, ఇప్పుడే ఏం రాలే అని చెప్పి 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. వీళ్ళ యొక్క నిర్లక్ష్యానికి, వీళ్ళ యొక్క అసమర్థతకు, వీళ్ళ యొక్క ప్రణాళిక లేని ఏంది అంటే ముందు చూపు లేని ఒక అనాలోచిత నిర్ణయాలకు పూర్తి స్థాయిలో జరిగిన ప్రతిఫలం ఇది. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనందరం కూడా చూడాల్సిన విషయం ఏముంటుంది అంటే ఇది నిన్న ఒక తిరుగుతలేదు. దీని గురించి నాకు ఒక 100 ఫోన్లు వచ్చినాయి. అసలు విషయం ఏంది అనేది నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జీల నియామకం. తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా దీపాదాస్ మునిషి అడుగుపెట్టింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టుగా సెక్రటరియట్లో కూర్చొని సమీక్షా సమావేశాలు పాల్గొన్నది. గాంధీ భవన్లో ఉండాల్సిన వ్యక్తి సెక్రటరియట్లో ప్రత్యక్షమవుతుంది. ఈక్వల్ టు ముఖ్యమంత్రి అంటారు. తెలంగాణ ప్రజలకు ఆమెకు ఎలాంటి సంబంధము లేదు. పోనీ ఇక్కడ పోటీ చేస్తున్న దాఖలాలు లేవు, ఇక్కడ ఓట్లేసి గెలిపించుకున్న దాఖలాలు లేవు. కానీ దీపాదాస్ మునిషి ఏం చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతల గురించి చెప్దాం. సొమ్ములు పాయే, పదవులు రాకపాయే. కొంప ముంచిన దీపాదాస్ మున్షి తీవ్ర నిరాశలో కాంగ్రెస్ నేతలు ఆశావాహులు. ఎంపీ టికెట్కు 100 కోట్ల డీల్, అడ్వాన్స్గా 20 కోట్లు పుచ్చుకుందని టాక్. శివగామిగా మారిన దీపాదాస్ ఇదే నా మాట, ఇదే నా శాసనం అంటూ కాంగ్రెస్ను శాసించిన మునిషి ఏంది తెలంగాణలో మాజీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మరో శివగామిలా మారిందా? నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జనాల్లోకి వచ్చిన నాయకుల కంటే ఢిల్లీ నుండి వచ్చిన ఆమె పెత్తనమే ఎక్కువైందని రాజకీయ వర్గాలలో అభిప్రాయం. ప్రభుత్వానికి సమాంతరంగా మరో పవర్ సెంటర్గా మారేందుకు ఆమె ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వినబడుతున్న తరుణం కనబడింది. అసలు విషయం ఏంది అంటే దీపాదాస్ మున్షికి సంబంధించిన పంచాయతీ నా దగ్గర క్లియర్ కట్గా డాటా మొత్తం ఉన్నది. అసలు దీపాదాస్ మున్షి ఏం చేసింది, దీపాదాస్ మున్షికి సంబంధించి ఏం చేయబోయింది, దీపాదాస్ మున్షి ఎన్ని 100 కోట్లు తీసుకున్నది అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చూడురి దీపాదాస్ మునిషి. అవును, నాకు అర్థం కాని విషయం, మనం తెలంగాణ ప్రాంత ప్రజలుగా, ఇక్కడి పౌరులుగా, ఇక్కడి ఓటర్లుగా మనం ఎవరిని గెలిపించుకున్నాం?
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో గెలిపించుకున్నాం. మరి దీపాదాస్ మున్షికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏందని నేను మొదటి నుండి కూడా వాదించినప్పుడు ఏమన్నారు అంటే పూర్తి స్థాయిలో ఈయన పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏది బీఆర్ఎస్ పార్టీ లేదో ఇతర పార్టీలకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేసిండు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఫోటోలను తీసుకొచ్చి గిర్ర దిప్పే ప్రయత్నం చేసిండు. కానీ వాస్తవం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని నేను ప్రశ్నించినంతగా బహుశా ఎవరు ప్రశ్నించాలి. మళ్ళీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఇది నా యొక్క ఏది నైజం ఏంది అంటే ప్రజల పక్షాన నిల్చోవడం నా యొక్క ఇష్టం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. దీపాదాస్ మునిషి ఎంత ఇచ్చిర్రు, ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి ఎంతెంత ముచ్చినాయి అనేది ఒక్కసారి చూపెడతావు. 100 కోట్లు కాదన్నా ఇది. ఈ పంచాయతీ చాలా పెద్దది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శివగామి పంచాయతీ చాలా పెద్దది. ఇది మీరు అనుకున్నంత సింపుల్ మ్యాటర్తో ఓడిచేది కాదు. ఈ శివగామి ఏం చేసింది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలను మాజీ కేంద్ర మంత్రి దీపాదాస్ మున్షికి అప్పగించింది. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం, దీపాదాస్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియామకం ఒకేసారి జరిగాయి. అయితే ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈమెకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో పాలనా వ్యవహారాలలో తలదూర్చడం చేసే వారనే ఆరోపణలుగా ఉన్నాయి. అయితే అధికారాన్ని అడ్డపెట్టుకుని శివగామి పాత్ర పోషించింది దీపాదాస్ మున్షి భారీగా సంపాదించాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. చివరకు దీపాదాస్ పెత్తనం ఏ స్థాయికి చేరిందంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం తెలియకుండా పార్టీలో నాయకులను చేర్చుకున్నారట. ఇలా సీఎంనే లెక్క చేయని ఆమె ఇతర నాయకులను లెక్క చేస్తుందా? ఇలా ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువ కావడంతో కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని సమాచారం. దీంతో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఈమె తప్పించినట్లుగా తెలుస్తుంది. గాంధీ కుటుంబాన్ని నమ్ముకొని కాంగ్రెస్ జెండాని మోసిన అసలు సిస్సులైన నేతలను పక్కన నెట్టి జెండాలు మార్చిన వలస నేతలను రాత్రికి రాత్రే నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టిందని ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు బీజేపీ నుంచి వచ్చిన ఏపీ జితేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి గోడ దూకిన అరకెప్పుడు గాంధీ, గుత్తా అమిత్ రెడ్డి వెంటనే పదవులు దక్కడంలో శివగామి దీపాదాస్ మునిషి పాత్ర ఏందని కీలకంగా మారిందనేది సమాచారం. టీడీపీ నుంచి వలస వచ్చిన దేవరకంద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేయడంపై అప్పట్లో పాత కాంగ్రెస్ నేతలు బగ్గుమన్న విషయం తెలిసిందే. ఇక శాసనసభ ఎన్నికలలో పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి అసెంబ్లీ టికెట్ల త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఏఐసీసీతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయ కమిటీ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక వలసవాదుల పెత్తనం పెరిగి తమను కరివేపాకులను తీసివేస్తున్నారని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నేత అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. రైట్, ఇప్పుడు దీపాదాస్ మునిషి ఎన్ని కోట్ల డీల్ చేశారు, దీపాదాస్ మునిషి ఏం చేసింది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇగో 100 కోట్ల డీల్, 20 కోట్ల అడ్వాన్స్. మెదక్ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల డీల్ నీలం మధు దీపాదాస్ మునిషికి మధ్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో ముందుగా ఆమెకు 20 కోట్లను అడ్వాన్స్గా నీలం మధు నుంచి దీపాదాస్ మునిషి తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఎన్నికల ఫలితాలలో నీలం మధు ఘోర పరాజయం కావడంతో ఆ డీల్ కాస్త మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం. నీలం మధుకు ఎంపీ టికెట్ కట్టబెట్టిన సమయంలో దీపాదాస్ మునిషిని మధు గెలవడని సీనియర్ నేతలు మొత్తుకున్నా వినకుండా ఆమె టికెట్ ఇచ్చారనేది తెలుస్తుంది. అయితే ఇంకా ఎంపీగా ఓడిపోయినప్పటి నుండి నీలం మధును మంత్రి చేసేందుకు దీపాదాస్ శతవిధాలుగా ప్రయత్నించారని సమాచారం. ఇక టికెట్తో సహా కొన్ని ల్యాండ్స్ వ్యవహారాల విషయంలో కూడా సైతం నీలం మధుకు ఫేవర్ చేస్తానని కాంగ్రెస్ శివగామి మునిషి తన మాటే శాసనం అనే రీతిలో కూడా హామీ ఇచ్చారట. అయితే చివరికి దీపాదాస్ మునిషి స్థానంలో మీనాక్షి నటరాజన్ రాకతో సదరు కాంగ్రెస్ నేతల పరిస్థితి సొమ్ముపాయే, పదవులు రాకపోయే విధంగా మారిందని ప్రచారం జరుగుతుంది. ఇక నీలం మధు ఫ్లెక్సీలలో దీపాదాస్ మునిషి ఖచ్చితంగా ఉండేవారని టాక్. ఈ ఘటనతో ఎఫెక్ట్తో ప్రస్తుత కాంగ్రెస్ బాస్ మీనాక్షి నటరాజన్ ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో ఫ్లెక్సీలు వద్దని కరాఖండిగా చెప్పడం వెనుక ఆంతర్యం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే అప్పట్లో గాంధీ భవన్తో పాటు నగరంలో ప్రధాన చౌరస్తాలలో నీలం మధు ఫ్లెక్సీలు మాత్రమే కనిపించేవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నీలం మధు ఎవరు, అసలు ఈ నీలం మధు ఏం చేస్తాడు, ఈ నీలం మధు ఏంటి అనేది ఒక్కసారి మనం ఆరా తీయాలి. నీలం మధు ఎవరు? ఈ నీలం మధు కోట్ల రూపాయలు ఈయనకి ఎట్లా వచ్చినాయి, ఈయన ఏం చేసిండు, ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఈ నీలం మధుకు సంబంధించి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అంటే పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి అంటే మెదక్ ఎంపీ టికెట్ కోసం ఏ విధంగా ప్రయత్నం చేసిందో ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో
వాటిని డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్న వాటిని ఆ ల్యాండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్లు చేపించి అక్కలలో చాలామంది కూడా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని భారీగా బెదిరించి తీసుకునేవాడనే ఒక ఆరోపణ తనపై ఉంది. దాంతోపాటు దీపాదాస్ మునిషికి 100 కోట్ల రూపాయలు ఇస్తా అంటే 100 కోట్ల రూపాయలు ఏ వ్యాపార సామ్రాజ్యం ద్వారా వచ్చింది? ఏమన్నా లిక్కర్ వ్యాపారం ఉన్నదా? లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి మెడిసిన్ అందిస్తాడా? లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వందల వేల ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడి నుండి వచ్చినాయి ఈ ఆస్తులు? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఒక సామాన్యమైన మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చిండు, ఓకే, కష్టపడే వచ్చిండు, బలంగానే వచ్చిండు. కానీ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇదే మెదక్ స్థానంలో ఎంపీ స్థానానికి ఈయన ఓడిపోతాడని కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ చెప్పినప్పటికీ కూడా దీపాదాస్ మునిషి సహకారంతో పూర్తి స్థాయిలో కూడా ఈయన ఎంపీ టికెట్ అయితే రాబట్టుకున్నాడు. ఇన్నాళ్ళకు ఒక విషయం బయటపడింది ఏంటంటే ఈ 120 కోట్లు అయితే అడ్వాన్స్ ఇచ్చిండు కదా, పైసలు పోయినాయి, పదవులు పోయినాయి కదా, 2 పోయినాయి. కానీ 100 కోట్ల రూపాయలు ఎక్కడి అనేది గతంలో మా సహచార జర్నలిస్ట్ అక్కడికి పోయి వార్తలు చేస్తే ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెట్టిలట. సో మొత్తానికి పటాన్ చెరువుకు సంబంధించిన నీలం మధు ఎపిసోడ్ అయితే బయటపడ్డది. సో ఈయన మీద ఈడీ కానీ సిబిఐ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఈ 100 కోట్ల రూపాయల యొక్క ఆవశ్యకత ఏంది, 100 కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా ఒకసారి చర్చించాలి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఈమెకు అడ్వాన్స్ ఇస్తున్నా అంటే ఆ 20 కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ప్రజలలో ఉన్న వ్యక్తి, ప్రజానాయకుడు కావాలని కోరుకుంటున్న వ్యక్తి 100,000 కాన్వాయిలు ఎక్కడి, ఆయనకు 100 కోట్ల రూపాయలు ఎక్కడి, అంటే ఏం చేస్తే అన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ లాజిక్ కూడా మా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తే మేము కూడా అదే వేలో వెళ్తాం. మేము కూడా 100 కోట్లు రావాలి, రాత్రికి రాత్రే ఎట్లా ధనవంతులు అవుతున్నారని ఆ లాజిక్ నీలం మధు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తే బాగుంటుంది అనేది ఆలోచన. సో మొత్తానికి నీలం మధుకు సంబంధించిన ఎపిసోడ్ అడ్డంగా మోసపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ కాంగ్రెస్లో నీలం మధు. ఎవరి చేతిలో? దీపాదాస్ మునిషి చేతిలో. ఈ లీస్ట్ ఇక్కడే కాదు, ఎవరు నీలం మధు ఒక్కడే కాదు, నీలం మధుతో పాటు దాదాపుగా 32 మంది లిస్ట్ ఉన్నదట. ఆ 32 మంది లిస్టు రేపో మాపో మనకు అందుతుంది. అందినాక దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రచురిద్దాం. ఇది మొత్తానికి దీపాదాస్ మునిషి. నేను చెప్పిన మొదటి నుండి దీపాదాస్ మునిషి ఎవరయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆమెకి ఏం సంబంధం? ఢిల్లీ నుండి వచ్చినామే గాంధీ భవన్లో కూకొని పార్టీకి సంబంధించి ఎవరెవరికి జిల్లా అధ్యక్షులు ఇవ్వాలి, పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉండాలి, మండల పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉండాలి, వాళ్ళకు ఏమేం పదవులు అంటే పార్టీ పరంగా పదవులు, మళ్ళీ ప్రభుత్వానికి వీళ్ళకి సంబంధం లేదు. ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటుంది అంటే వాళ్ళకు నైపుణ్యం ఉన్న వ్యక్తులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు, ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్ ఉన్న వ్యక్తులు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్న వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి తప్ప ఏంది ఈ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి దీపాదాస్ మునిషి 100 కోట్లు కాదు 1000 కోట్లు ఉన్నది అనేది త్వరలో బయటపడుతుంది. కాస్త ఎందుకు ఏంది అంటే పూర్తి స్థాయిలో బయటపడబోతుంది నిజం, మరికొన్ని రోజులలో నిజం బయటపడుతుంది. ఇక మొన్న క్రిషాంక్ నిన్న రేవంత్ రెడ్డి యొక్క ఫ్యామిలీ అవినీతి టోకెన్ను మళ్ళొకటి బయట తీసుకొచ్చాను. ఏం చేసిండు అంటే రేవంత్ ఫ్యామిలీ అవినీతి కమిషన్ తీసుకొని కాంట్రాక్టులకు పనులు ఏంది అంటే ఇది చాలా క్లారిటీగా కూడా ఇక్కడ ఏంది అంటే లోకాయుక్త కానీ లేదా ఈడీ కానీ సిబిఐ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు చేయబోతున్నాడు మొన్న క్రిషాంక్. అసలు ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు కాంట్రాక్టులు కాకుండా అక్కడెక్కడ ఉన్న కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు జరుగుతున్నాయి. ఇది వాస్తవమైన విషయం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మన్నె క్రిషాంక్ అన్నారు. తెలంగాణ భవన్లో క్రిషాంక్ మాట్లాడుతూ కర్ణాటకలోని బెంగళూరులో రేవంత్ కుటుంబ సభ్యులు కమిషన్ తీసుకొని తెలంగాణ కాంట్రాక్టుల పనులు అప్పజెప్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు. ఇది తాము చెప్తున్న విషయం కాదని స్వయంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పాడని అన్నారు. ఈ విషయంపై లోకాయుక్తకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్నం ఫిర్యాదు చేశాడని కూడా తెలిపారు. ఈ మేరకు లోకాయుక్తను మునిరత్నం లేఖ రాశాడని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో జరిగే భారీ అవినీతి కేసులను దర్యాప్తు చేసి లోకాయుక్త అనే సంస్థ చర్యలు తీసుకుంటుందన్న అంశానికి సంబంధించి ఈ మొన్నే క్రిషాంక్కు సంబంధించి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఇక నిన్నట్టుండి గడగడలు ఆడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ మొన్న క్రిషాంక్కు సంబంధించి ఎపిసోడ్ ఇక్కడితో ఆగుతలేదు కదా. ఇక చూడు, అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు తెలంగాణ కాంట్రాక్టర్లను బెంగళూరులో పని అప్పచెప్పడానికి 15%
కమిషన్ తీసుకుంటున్నారని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లను బెంగళూరులోని పని అప్పజెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారని లేఖలో స్పష్టంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సీఎం అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు కూడా మెన్షన్ చేస్తూ ఆయనపై కూడా విచారణ జరపాలని కోరాడని తెలిపారు. బెంగళూరులో 200 కోట్ల కేపీసీ ప్రాజెక్టు డీకే శివకుమార్ కమిషన్ తీసుకున్నాడని ఆ సంస్థకు పనులు అప్పజెప్పడాన్ని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి డీలింగ్స్ నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. కేపీసీ ప్రాజెక్టు చైర్మన్ అనిల్ కుమార్ తిరుపతి రెడ్డి ఇటీవల కలిసి డీలింగ్స్ చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి లేఖ రాస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని ప్రశ్నించాడు. ఇక్కడ క్లారిటీగా కూడా అర్థమైపోయింది కదా. ఏంది అంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇక్కడ తెలంగాణ కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టులన్నీ బెంగళూరులో పనిచేయడానికి దాదాపుగా 200 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 200 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కేపీసీకి సంబంధించిన ప్రాజెక్టులో డీకే శివకుమార్ ఆ కమిషన్ తీసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా కమిషన్ తీసుకున్నారని అక్కడ అదే పార్టీకి సంబంధించి ఈ డీకే శివకుమార్ ఏ పార్టీలో ఉన్నాడో గా పార్టీకి సంబంధించి గావాల ఎమ్మెల్యేనే మునిరత్నం లోకాయుక్తకు ఫిర్యాదు చేసిండు. లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో పాటు ఇక్కడ సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన తిరుపతి రెడ్డి పేరు కూడా అందులో మెన్షన్ చేసి ఇక్కడ వీళ్ళపై కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేనే పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిండు. అంటే ఇక్కడ కమిషన్లు ఏ విధంగా నడుస్తున్నది అనేది చెప్పడానికి ఇంకొక సాక్ష్యం ఏంది అంటే నా దగ్గర ఇంకొక బలమైన సాక్ష్యం కూడా ఉన్నది. ఏంది అంటే ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏంది ఇంకెన్నాళ్ళు భయపడతామంటూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇగో ఇక్కడ ఈ స్టేట్మెంట్ను కూడా ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇగో ఇక్కడ చూడుర్రి. ఈడీ సిబిఐకి సంబంధించి ఈడీ సిబిఐకి ఇగో చూడు ఇంకెంతకాలం ఈడీ సిబిఐకి భయపడతామంటూ కూడా ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు అంటే కర్ణాటక అవినీతి ఏదైతే ఉందో ఈ కర్ణాటక అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటపడుతుంది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో మన్నె క్రిషాంక్ ఏదైతే ఆరోపణలు చేసిండో ఈ ఆరోపణలకు సంబంధించి అక్కడ ఎవరైతే మన ఏది ఆ పార్టీకి సంబంధించిన మునిరత్నం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన మళ్ళీ ఎమ్మెల్యే. దాంతోపాటు అక్కడ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో ఇది తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతున్నది, దాని మీద ఎంక్వైరీ చేయండి అని ఆ పార్టీకి సంబంధించిన మునిరత్నం లేఖ రాయడంతో మళ్ళొక్కసారి రేవంత్ టాపిక్ తెర మీదకి వచ్చింది. సో మొత్తానికి ఇక్కడ శివగామికి సంబంధించి అంటే కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మునిషి 100 కోట్ల స్కామ్, దాంతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్కామ్ మనం చూసాం. ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని చూడాలి. కేసీఆర్ అంటే కాళేశ్వరం అనే ఎపిసోడ్ ఇక్కడ చూసింది కదా, ఇది ఒక్కసారి చూడండి. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. కాంగ్రెస్ వచ్చాక కాలం కూడా కావడం లేదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డపై కుట్రతో ఏంది అంటే పట్టేలా చేశారు, నెర్ర పట్టేలా చేసిరు. దాంతోపాటు కేసీఆర్ మీద పగతో రిపేర్ చేస్తలేను. నీళ్లు లేక పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. 48 గంటలలో నీళ్లు విడుదల చేయాలి, లేదంటే మంత్రి చాంబర్ ముందు ధర్నా. సిరిసిల్ల పర్యటనలో ఎండిన పంటల పరిశీలన, రైతుకు భరోసా కల్పించిన కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. పోయిన సంవత్సరం అంటే గత ఏడాది తెలంగాణ యావత్తు మొత్తం కూడా ఆలోచించాం. ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా కాళేశ్వరం నీళ్లతోని గలగలా పారుతూ మన పాదాల దగ్గరికి వచ్చాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అన్నీ కూడా నిండుతూ 3 పంటలు వండేటి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరెంటు పోతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పథకాలు తెలియవు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కేసులు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కనీసం మద్దతు ధర లేదు. సో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీని శనేశ్వరం అంటున్నాడు కేటీఆర్. నిజంగా కూడా కేసీఆర్ అంటే కాళేశ్వరం. నిజంగా కేసీఆర్కి ఎంత ముందు చూపు ఉంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఏంది అంటే చేయని పనులన్నీ కూడా చేపించిండు అంటే కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక మా పెద్దన్న తెలుసు కదా రేవంత్ రెడ్డి, ఇవాళ అమ్మ నేను పోతున్న ఢిల్లీకి ఎన్నోసారి ఇది 37సారో 38సారో మళ్ళా ఢిల్లీకి. ఇవి ఎవరి పైసలు అనుకుంటారు? ముఖ్యమంత్రి గారి సొంత పైసలు అనుకుంటారా? కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క పౌరుడి పైసలు. తెలంగాణ ఖజానా ఇది నాకు తెలిసిన 36వ 37వ కావచ్చు, నాకు తెలిసి 37 అనుకుంటా బహుశా. ఎందుకంటే ఇన్నిసార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా తెచ్చిండా అంటే ₹1 అనా పైసా కూడా తేలే, ఒక పైసా కూడా తేలే. మరి దేనికి పోతుండో అంటే ఆయన ముఖ్యమంత్రి పీఠం భయం ఉందండి.
దాదాపుగా మార్చి ప్రారంభమైంది. మార్చిలో ముఖ్యమంత్రి గండం ఉన్నది అనే ఒక ప్రముఖ జ్యోతిష్యుడు కూడా చెప్పిండట ఆయనకు. ఏంది అంటే రేవంత్ రెడ్డి జర పైలం, మార్చి వచ్చింది, నీ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైనా పోవచ్చు, జర పైలంగా ఉండు అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు కూడా చెప్పడంతో సారు టకా టకా అటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, మొన్న మోడీ దగ్గరికి పోయిండు, మళ్ళా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేసేది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సంక్షేమ పథకాలను పక్కన పెట్టిండు, కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన ఆయన పక్కన పెట్టిండు, ఎస్ఎల్బీసీకి సంబంధించి నేను పోయి హాయ్ బాయ్ అన్నట్టుగా ఇట్లా ఏదో అక్కడి వేరు పూర్తి స్థాయిలో పక్కన పెట్టిన పరిస్థితి కనబడి. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే ప్రతిసారి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అనే ప్రశ్న మీకు ఉత్పన్నం కావాలి. ఇది ఒక్కసారి రెండోసార్లు కాదు, దాదాపుగా 37వ కాబట్టి ఎందుకు ఢిల్లీ పోతున్నాడు అంటే ముఖ్యమంత్రి పీఠానికి భయం ఉన్నది. ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి ఈ పీఠం ఎప్పుడైనా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. తెలంగాణ ప్రాంత ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, సొంత పార్టీ ఎమ్మెల్యేలు వద్దన్నారు, సొంత పార్టీ మంత్రులు వద్దన్నారు, ఆఖరికి ఇన్ఛార్జీలు స్కామ్ చేసిలు, దాంతోపాటు కొత్త ఇన్ఛార్జ్ వచ్చే భారతీయ జనతా పార్టీ జత కట్టాలనుకునే కిషన్ రెడ్డి బ్రేక్ వేసే స్కామ్ల మీద ఈడీ సిబిఐ దర్యాప్తు జరగబోతుంది. దాంతోపాటు ఎక్కడ చూసినా కుటుంబ సభ్యుల పేర్లు, ఆఖరికి సంక్షేమ పథకాలు ఇచ్చిండా అంటే ఇయ్యలే, నీళ్ళు ఇచ్చిండా అంటే ఇయ్యలే, ఏమీ ఇయ్యని పరిస్థితి కనబడదు. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ ఢిల్లీ టూరు అనేది తన యొక్క వ్యక్తిగతానికి సంబంధించి తన ముఖ్యమంత్రి పీఠం ఎప్పుడైనా కూలిపోతుంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి, ఆ ముఖ్యమంత్రి పీఠానికి ఏ విధంగానైనా రక్షించుకోవడానికి మన సారు చేస్తున్న ఒక ప్రయత్నంగా భావించాలి. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠం కోసమే అహర్నిశలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం మీ అందరికీ తెలుసు కదా, అరే చెప్పుల దండది రేపు తెస్తా, నేను మర్చిపోయినా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు లీడర్ మన ఊరికి ఏం చేసేది, ఒక లీడర్ ఎగ్జాంపుల్ నాకే ఒక హామీ ఇచ్చిండు, ఇల్లు కట్టిస్తానో, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానో, లేకపోతే ఏది ఆ భూమి ఇస్తానో, లేకపోతే నీళ్ళు ఇస్తానో, కరెంట్ ఇస్తానో చేసిండు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయంటే చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే పదవి మీద చాలా వ్యామోహం ఉంటుంది. పోనీ మంత్రులు రాజీనామా చేస్తారా? చేయరు. వాడికి పదవి లేక ముందుకు వాడు ఎంత మన దగ్గరికి వచ్చి బతిలాడి కాలు మొక్కుతాడో బాంచన్ అంటాడో తెలుసు కదా. పదవి వచ్చిన తర్వాత వాని అహంకారం బలిపే స్థాయిలో ఉంటుందో తెలుసు. లీడర్ గురించి చెప్తున్నా, అందరు లీడర్ కాదు, లీడర్. సో ఇప్పుడు ఏమైపోయింది, మీ గ్రామంలోకి మీ ఎమ్మెల్యే వస్తే మీరు అడగాల్సిన ప్రశ్న, కరెంట్ ఏది, నీళ్ళేది, 6 గ్యారెంటీలేవి, రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, మద్దతు ధర ఏది, దాంతోపాటు రుణమాఫీ ఏది, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు అడుగుర్రి. అడిగి ఏం చేయాలి, స్వాగత తోరణాలు మామూలుగా ఉండద్దు, ఇక తెలుసు కదా అట్లుండాలి స్వాగత తోరణాలు. ఇక పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకు సంబంధించి మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ను రైతులు నిలదీసింది. ఏమైంది మురళీ నాయక్, వచ్చినావు బాగా మంచిగానే ఉన్నావు కానీ మంచిగా సోప్ టాప్గా రెడీ అయినావు, తెల్ల బట్టలు వేసినావు, కార్లు వచ్చినావు, గన్మెన్లు వచ్చినావు, నీ చుట్టూ సెక్యూరిటీ, నీ చుట్టూ నీ భజన బ్యాచ్ అంతా బాగానే ఉన్నది కానీ నీ పిఏలు డ్రైవర్లు అందరు బాగానే వచ్చినావు కానీ మా రైతు భరోసా ఏది బిడ్డ అని అడిగిర్రట. ఇక దానికి ఏంది ఏం చెప్పలేక నీళ్ళిందని నోట్లో పోసుకొని ఒకటే నవ్వులుతాడట సొప్పనం వెళ్ళినట్టు. ఎందుకంటే ఏం సమాధానం చెప్తాడు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేని పరిస్థితి. అర్హులైన రైతులకు రైతు భరోసా రాకపోయే. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక కుటుంబాన్ని, అంటే ఈ ఇనుగుర్తికి సంబంధించి ఒక కుటుంబాన్ని పరామర్శకు వెళ్తే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఒక 2 నిమిషాలలోనే 50 మంది పోగేయాలట. ఇగో ఎమ్మెల్యే సాబ్ వచ్చిండ్రబాయ్ ఏందో అడుగుదాం పట్టు టక్క 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 ఉరికొచ్చిరట. ఇక ఉరికొచ్చేటాలకి ఇక ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు పూర్తి స్థాయిలో కూడా పరుగులెత్తే పరిస్థితి చేసిళ్ళు. అంటే గ్రామాలలోకి ఎమ్మెల్యేలు పోతే మీ జీవితాలు మీ బతుకులు ఇవి అంతే. ఇక నేను అంతకుమించి ఏం చెప్తా. ఇక నీరా కేఫ్, నేను గౌడన్నలకు ఇది 100% సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నీరా కేఫ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి తొలగించడానికి లేదా ఇక్కడ దీన్ని ఖాళీ చేయించడానికి ఒక మంత్రి కన్నుపడ్డది. ఆ మంత్రి పేరు పూర్తి స్థాయిలో నేను నిన్ననే చెప్దాం అనుకున్న మనోళ్ళు రాశిలు, రేపు అప్డేట్ చేస్తా. పూర్తి స్థాయిలో నీరా కేఫ్ మంత్రి కన్ను లీజు పేరుతో ఆ స్థలాన్ని కొల్లగొట్టేందుకు యత్నం, తమ బంధువుల ద్వారా పావులు కదిపిన మంత్రికి వత్తాసు పలుకుతున్న ఓ విభాగం ఎండి, కార్పొరేషన్కి ఇస్తామంటూనే మరోవైపు కొర్రీలు. అధికారిక రాజకీయ వర్గాలలో మంత్రిపై గుసగుసలు. హైదరాబాద్ నగరం నడి ఒడ్డుపై నీరా కేఫ్పై ఓ మంత్రి కన్ను పడిందా? నిన్నటి వరకు కేఫ్ను అప్పగించినట్టే ఇచ్చి మళ్ళీ తెర వెనుక వేరే కథ నడుస్తున్నదా? ఆయన ఆదేశాల మేరకే ఓ కార్పొరేషన్ ఎండి తెర వెనక పావులు కదుపుతున్నారా అంటే అవుననే అంటున్నాయి గౌడ సంఘాలు. తమ బంధువు వర్గానికి కేఫ్ దారాదత్తం చేసేందుకు ఆ మంత్రి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తున్నది. చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్టుగా ప్రభుత్వం వివరిస్తున్నదని గౌడ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నీరా కేఫ్ మీద ఏంది అంటే ఇక చెప్తాను, ఆ మంత్రి కన్ను ఎవరో కాదు మీ గౌడ కులస్తులకు సంబంధించిన వ్యక్తి కన్నే పడ్డది, జర పైలంగా కాపాడుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, దీంట్లో దాచేదేం లేదు. గౌడ సోదరుల కష్టం తెలుసు. ఎందుకంటే ప్రకృతి నుండి వచ్చిన తాటి చెట్టు అయినా ఈత చెట్టు అయినా దాని నుండి తీసే ఏది అంటే ఒక ఆయుర్వేదంగా తెలంగాణ ప్రాంత ప్రజలు కొలుస్తారు. వాళ్ళ ఆ వృత్తిలో వాళ్ళ మట్టలకు కానీ వాళ్ళ చేతులకు కానీ వెన్నుపూసలకు కానీ కాళ్ళకు కానీ ఏ విధంగా కమిలిపోయి ఉంటాయో చూడొచ్చు. వాళ్ళు దినదిన గండం అంటే ఆ తాడి చెట్టు ఎక్కి మళ్ళీ కిందికి వచ్చేలోపు ఏదైనా జరగవచ్చు. వాళ్ళు ఏంది అంటే ప్రతిరోజు కూడా ఒక ఏంది అంటే మరణంతో పోరాటం చేస్తారు. అలాంటి గొప్ప గౌడన్నల జీవిత చరిత్ర కూడా చూడుర్రి. సర్వాయి పాపన్న కానీ వాళ్ళ చరిత్ర ఎంత గొప్పదో. వాళ్ళ గౌడన్నలకు సంబంధించిన చరిత్రలో పూర్తి స్థాయిలో కూడా గౌడన్నలకు సంబంధించిన కేఫ్ను ఆ గౌడన్నల నేతకు సంబంధించిన మంత్రే దాన్ని ఖతం చేయడానికి సిద్ధపడ్డాడట. ఆ మంత్రి ఎప్పుడైనా దీన్ని ఖతం చేద్దామా అన్నట్టుగా ఉన్నాడట. సో పూర్తి స్థాయిలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే నాకు అందుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీకి సంబంధించి మీరు అందరైతే చూస్తున్నారు కదా, వైఆర్టీవీలో ప్రతి దృశ్యం ఎట్లుంటుందో కూడా చూస్తున్నారు కదా. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టేందుకు రకరకాలుగా రిపోర్ట్లు కొడుతున్నారు. ఇగో ఇక్కడ లైక్ కొట్టుర్రి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకంటే తెలంగాణలో వాస్తవాల కోణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అప్డేట్ చేస్తుంది వైఆర్టీవీ. ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ ప్రమాదం జరుగుతున్నదని ముందస్తులో ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎస్ఎల్బీ ప్రమాదం అనేది చాలా వేగవంత తీవ్రమైన ప్రమాదం. దాన్ని ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి. దాంతోపాటు ఆ ప్రమాదంలో ఆ 8 మంది ఎవరు కూడా బ్రతికినట్టు ఆనవాళ్ళైతే అనిపించట్లేదు అంటూ కూడా అన్ని రకాలుగా ముందస్తుగా హెచ్చరిస్తున్నా ప్రతి విషయాన్ని కూడా క్లారిటీగా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ.